హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే ఎగ్ బిర్యానీ. అంటే సేమ్ కొంచెం ఎప్పుడులా కాకుండా కొంచెం వెరైటీగా తిందాం అన్నట్టుగా షేర్ చేసిన రెసిపీ అండి. సో ఫస్ట్గా మనం ఏదైతే దమ్ముకి ఎలాగైతే ఆనియన్స్ అవి ఫ్రై చేస్తామో అలాగే స్టార్టింగ్లో నేను ఫ్రై చేసుకున్నాక మనకి ఎన్నైతే ఎగ్స్ కావాలో అవి బాయిల్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టేసుకున్నాక ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ మనం ఇందాక ఏదైతే ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నామో ఆ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది కొంచెం పక్కకు తీసి మనకు దానికి తగ్గట్టుగా మళ్ళీ ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఎలా అయితే ఎగ్ కర్రీకి పసుపు కారం ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తామో అలాగే బాయిల్ చేసిన ఎగ్ని ఘాట్లు పెట్టి ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో. చేసుకున్నాక ఏంటంటే తర్వాత మనకి బిర్యానీ ఆకు సేమ్ అవి తీసి పక్కకు పెట్టేసి బిర్యానీ ఆకు, కరివేపాకు ఉంటే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం సేపు అంటే ఒక 2 minutes అలా వేపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే అండి. అంతా కూడా హై ఫ్లేమ్ అసలు పెట్టకండి. ఆ తర్వాత ఏంటంటే నేను దానికి తగ్గట్టు అంటే ఇందులో మనకి ఈ బిర్యానీలోకి గ్రేవీగా కొంచెం కావాలని టమాటా అండ్ ఉల్లిపాయ అనేది పేస్ట్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకున్నాను. మీ ఇష్టం. నేనైతే నాకు కొంచెమే కాబట్టి రైస్ 2 ఉల్లిపాయలు అండ్ 2 టమాటాలు అలా చేసుకున్నాను పేస్ట్. అది వేసేసుకున్నాక 2 to 3 minutes అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గబెట్టేసేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఇందాక వేసిన ధనియాల పౌడరు అండ్ కొంచెం ఉంటే ఒకవేళ గరం మసాలా వేయండి, లేకపోతే పర్లేదు. అది అయిపోయాక ఏంటంటే కొంచెం మొత్తం అంతా పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా మనం మళ్ళీ ఇందులో కసూరి మేతి అండ్ కొత్తిమీర అనేది కట్ చేసుకొని పెట్టుకున్నది అందులో వేసానండి. వేసుకున్నాక నేను ఇందాక చూపించిన అది ఏదైతే కప్పు ఉందో ఆ కప్పుతో నేను 1.5 బియ్యం అనేది తీసుకున్నా. సో అందుకని నేను 3 అలా వేసుకున్నాను. ఒకవేళ కుక్కర్లో కనుక చేసినట్టయితే మనకి 2.5 అయినా సరిపోయిద్ది. సో 3 కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను వాటర్ అనేది. కొంచెం మనకి రోల్ బాయిల్ అలా మరిగిన తర్వాత మనం ఏంటంటే రైస్ అనేది కడుక్కొని ఉంచుకుంటాం కదా, అది అందులో వేసేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ ఎగ్ అనేది అందులో వేసి ఇందాక కుంకుమ పువ్వు ఆల్రెడీ వాటర్లో వేసి నానబెట్టాం కదా, ఆ కుంకుమ పువ్వు అనేది పైకి అలా జల్లేయడమే అంతే. ఒక 5 minutes అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది.